नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। గణేశ అమ్మా పుత్ర గణేశ, ఇప్పుడైనా నీ ధ్యానం పూర్తయిందా? అమ్మా, తమరు పూజ చేస్తున్నారని నా మనసుకు తోచింది. తమ ఆశీర్వాదాలను పొందటానికి వచ్చాను. శుభమస్తు పుత్ర. అమ్మా, నాకు పూజా పుష్పాలను ప్రసాదంగా ఇస్తారా? తీసుకో గణేశ. ప్రణామాలమ్మా. ఈ పూలు పూజకి పనికిరావు. లతాదేవి, మీరు బయటికి వెళ్లి వీటిని పారేసిరండి. ఇవి పూజా స్థలంలో ఉంటే పూజా స్థలం అపవిత్రమవుతుంది. పూజలని ఆటంకం పరిచే ఈ కొత్త ఆట నాకెంతో ఆనందం కలిగిస్తుంది. శ్రీ గణేశుడి విగ్రహం ఎందుకు రూపొందడం లేదు? ఎందుకు ఇలా జరుగుతోంది? మన పూజకు ఒకదాని వెంట మరొకటి విఘ్నాలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి? స్వామి, విఘ్నాలను చూసి మనం వెనుకంజ వేయకూడదు. శ్రద్ధ మరియు భక్తులతో మన పూజలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలా పూర్తి చేస్తాము? ఎంత ప్రయత్నించినా కూడా శ్రీ గణేశుడి విగ్రహం రూపొందడం లేదు. పూజా పుష్పాల నిండా కీటకాలు. శ్రీ గణేశుడికి మనం ఏమి సమర్పించాలి? పూలు లేవని మీరు బాధపడకండి. నేను నైవేద్యంగా పెట్టడానికి కొన్ని లడ్డూలు చేశాను. స్వామి, మన దగ్గర కొన్ని తాజా పండ్లున్నాయి. శ్రీ గణేశుడికి లడ్డూలు, ఫలాలు చాలా ప్రియమైనవి. వారు తప్పక ప్రసన్నులవుతారు.